వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో తోటకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్ చపాతీ రెండింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొయ్య తోటకూర కాదండి, నార్మల్ తోటకూర అనమాట. ఇదైతే ఫ్రైకి చాలా బాగుంటుంది. అలానే 2 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. తోటకూర ఫ్రై అయ్యేలోగా దీనిలోకి వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలానే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కొంచెమే వేసాను అనమాట, మళ్ళీ కూరలో కూడా వేస్తాను. తోటకూరని ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కూర అంతా కూడా త్వరగానే ఉడికిపోతుందండి. కూర ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందు వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేస్తున్నాను. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ చపాతీ రెండింటిలోకి ఎంతో రుచిగా ఉండే తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.